ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్దమవుతుంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ప్రాంగణంలో రక్షణ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో పెహల్గాం ఉగ్రదాడితో పాటు ఇతర కీలక విషయాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు రాధామోహన్ సింగ్, రాహుల్ గాంధీ, విష్ణుపాల్ రే, జగన్నాథ్ సర్కార్, శక్తి సింగ్ గోహిల్, సంజయ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రధాని మోదీతో భేటీ అయిన రాజ్నాథ్ సింగ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్దతపై చర్చించారు. మరోవైపు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిస్తోంది. పహల్గాం ఉగ్రదాడితో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ వరుసగా 4వ రోజు కూడా ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. కుప్వారా, పూంచ్ జిల్లాల సరిహద్దుల్లో స్వల్ప స్థాయిలో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ ప్రతిదాడులు జరిపింది. పహల్గాం, ఉదంపూర్, బందిపుర ప్రాంతాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న కుట్రను బయటపెట్టేందుకు ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఘటనలో 3 స్థానిక ఉగ్రవాదులు విదేశీ ఉగ్రవాదులతో కలిసి పనిచేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. వీరిని ఆదిల్ హుసేన్ ధోకర్, అద్నాస్ షఫీదార్, అహ్సన్ ఉల్ హక్ షేక్ అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 25 నుంచి ఆదిల్ హుసేన్ ధోకర్ అదృశ్యమైనట్లు అతడి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో ధోకర్ తీవ్రవాద ర్యాంకులో చేరాడని, పాక్ లో శిక్షణ తీసుకున్నాడని తేలింది. కాగా ధోకర్ శంసీపోరాలోని ఎంఎంఐ స్కూల్లో ప్రైవేట్ టీచర్ గా కూడా పనిచేస్తున్నాడు. అద్నాస్ షఫీదార్ జీడీఎస్ ఖానాబల్లో 3వ సెమిస్టర్ BAలో చదువుతున్నాడు. కశ్మీర్ లో పలుమార్లు స్థానికేతర కార్మికులను చంపడం వెనుక కూడా అద్నాన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అహ్సన్ ఉల్ హక్ షేక్ కూడా తీవ్రవాద ర్యాంకులో చేరినట్లు దర్యాప్తు సంస్థలు ఆధారాలు సంపాదించాయి. జూన్ 24, 2023న పుల్వామాలోని జిమ్ సెంటర్ వైపు వెళ్లిన అహ్సన్ ఇంటికి తిరిగి రాలేదు. అతని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో అహ్సన్ శిక్షణ తీసుకున్నట్లు భావిస్తున్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్ లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి మునీర్ బయట ఎక్కడా కనిపించడం లేదు. ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందు భారత్ పై, హిందువులపై మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాడి చేస్తోందన్న భయంతోనే ఆయన కుటుంబంతో సహా దేశాన్ని వీడి పారిపోయినట్లు సమాచారం. ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్దతపై చర్చించారు. జమ్మూ కాశ్మీర్ లో అతిథులను కాపాడటంలో విఫలమయ్యానని సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ ఆ 26 మంది ప్రాణాలను అడ్డం పెట్టుకుని తాను రాష్ట్ర హోదాను డిమాండ్ చేయబోనని హామీ ఇచ్చారు. పహల్గాం దాడిపై చర్చించేందుకు అక్కడి అసెంబ్లీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఉగ్రదాడిపై ఒమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. पहलगाम के हमले के बाद उसकी निंदा करने के लिए, उसकी मजम्मत करने के लिए और उन 26 लोगों के साथ हमदर्दी करने के लिए, पहलगाम के उन 26 लोगों के दुख दर्द को इतना समझती है जितना जम्मू कश्मीर का अपना ये असेंबली हाउस के सामने उस दर्द का इजहार किया. मेरे पास शायद उससे बेहतर उसका यहाँ हाउस के सामने जिक्र करने के लिए अल्फाज नहीं होंगे. होते हुए देखा नायक साहब, उस हमले की जो निशानी उन पे रही, इस हाउस के तरफ से इस हमले की मजम्मत हो और उन 26 खानदानों के साथ हम अपनी जो है उनके साथ हमदर्दी करें. हम భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని సూచించింది. ఇందుకు సంబంధించి అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అని, భారత్ పాక్ల మధ్య నెలకొన్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామన్నారు.
పరిస్థితిని చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్నారు. కాగా ఉగ్రదాడిని ఖండించిన అమెరికా ఈ విషయంలో భారత్ కు వాషింగ్టన్ అండగా ఉంటుందని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల వేళ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని తన సోదరుడు ప్రస్తుత ప్రధాని షహబాజ్ కు సూచించారు. భారత్లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలన్న గడువు ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది పాక్ జాతీయులు అటారీ వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్తాన్ కు వెళ్లిపోయినట్టు సమాచారం. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 24 నుంచి భారత్ లో ఉన్న పాకిస్తానీలు దేశం వేడటం మొదలు పెట్టారు. ఇక భారత్ ను విడిచి తిరిగి వెళ్లకుంటే కఠిన చర్యలు ఉంటాయని పాకిస్తానీలను కేంద్రం హెచ్చరిస్తోంది. ఆదేశాలు పాటించుకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష కానీ 3 లక్షల జరిమానా కానీ విధిస్తామని తెలిపింది. లేదంటే 2 శిక్షలు విధించే అవకాశం ఉందని కేంద్రం తేల్చి చెప్పింది. మెడికల్ వీసాలు ఉన్నవారు సైతం మంగళవారంలోగా వెళ్లాలని ఆదేశించింది.